For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు, అసలు కుబేర స్థానం అంటే ఏంటి గురుగారు? అలాగే ఇంట్లో కుబేర స్థానం ఎక్కడ ఉంటుంది? అంటే ఇప్పుడు మనకి సూర్యోదయం అయ్యే దిక్కుని మనం తూర్పు అంటాం కదా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇట్లా సూర్యుడికి ఎదురుగుండా నుంచున్నా అంటే సూర్యుడు ఉదయించే దిక్కునే తూర్పు అంటాం. సూర్యుడు అస్తమించే దిక్కే పడమర. ఓకే, మరి నేను ఇలా నుంచున్నాను తూర్పు వైపు తిరిగి, నాకు రైట్ సైడ్ ఉన్నదే దక్షిణము, ఓకే, లెఫ్ట్ సైడ్ ఉన్నదే ఉత్తరము. మరి ఈ 4 దిక్కులు ఉన్నాయి, 4 ఉపదిక్కులు ఉన్నాయి, మొత్తం 8 దిక్కులు ఉన్నాయి. ఒక్కొక్క దిక్కుకి ఒక్కొక్క అధిపతి దేవత, అధినాయకుడు ఉన్నాడు. ఈశాన్యానికి ఈశ్వరుడు అధిపతి, తూర్పుకి ఇంద్రుడు అధిపతి, ఆగ్నేయానికి అగ్నిదేవుడు అధిపతి, దక్షిణానికి యమధర్మరాజు అధిపతి, నైరుతికి నిరతుడు అనే రాక్షసుడు అధిపతి, పశ్చిమానికి శని అధిపతి, వాయువ్యానికి వాయువు అధిపతి, మరి ఉత్తరానికి కుబేరుడు అధిపతి. అంటే మనం తూర్పు తిరిగినప్పుడు ఓకే మనకి లెఫ్ట్ సైడ్లో ఉన్న మధ్య భాగమే కుబేర స్థానం, మన ఇంటి యొక్క కుబేర స్థానం అంటాం అన్నమాట. గురుగారు, అయితే మనం బీరువా అనేది అక్కడ పెట్టుకోవచ్చా? వాస్తు శాస్త్రం ప్రకారం మనకి ఇప్పుడు నేను దిక్కుల్లో మీకు కుబేర స్థానం ఎక్కడ ఉందో చెప్పా. మరి వాస్తు శాస్త్రం ప్రకారం ఏం చెప్పబడింది? మరి అక్కడ కుబేర స్థానంలో పెట్టాలి కదా డబ్బులు, మరి ఎట్లా ఏంటి అనేది ఇంపార్టెంట్ కదా. కుబేర స్థానంలో పెద్ద బీరువా తీసుకెళ్ళి పెట్టారనుకోండి, ఓకే, చాలా ప్రాబ్లం. ఓకే, మరి ఇంట్లో బీరువా ఎక్కడ పెట్టాలి, మరి కుబేర స్థానాన్ని మనం ఎలా ఉపయోగించుకోవాలి క్లియర్గా మాట్లాడుకుందాం. మనం తూర్పు వైపు తిరిగాను, ఓకే, మనకి రైట్ సైడ్ నుండి దక్షిణం అన్నాను, వెనకాల ఉన్నది పడమర అన్నాను. ఈ పడమర దక్షిణాలు కలిసే మధ్య భాగాన్ని మనం ఆ మూలనే నైరుతి అంటాం కదా. ఈ నైరుతిలో ఉత్తరానికి అభిముఖంగా బీరువాని పెట్టుకోవచ్చు. ఓకే, ఆ బీరువాకి ఎటువంటి అద్దాలు ఉండకూడదు, ఎందుకంటే అద్దాలు అనేవి మళ్ళీ వాస్తులో ఎక్స్టెన్షన్ కిందకి వస్తుంది, అంటే నైరుతి ఎక్స్టెన్షన్ కింద వస్తుంది కాబట్టి నైరుతి దోషం ఏర్పడే ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, అద్దం పెట్టకూడదు అంటున్నారా, లేదా ఆ ప్లేస్లో పెట్టకూడదు. ఓకే, మనకి వాస్తులో ఏవైతే పాజిటివ్ పొజిషన్స్ ఉన్నాయో అక్కడ మాత్రమే మిర్రర్స్ వాడాలి. ఓకే, నైరుతి డైరెక్షన్లో కానీ ఇంకేదైనా నెగిటివ్ డైరెక్షన్లో కానీ ఓకే బీరువాలు పెట్టడం, ఆ బీరువాలకి అద్దాలు ఉండడం అనేది హైలీ డేంజరస్. ఓకే, చాలా ఇళ్లలో మనం అది జనరల్గా చూస్తాం, పెద్ద బీరువా ఉంటుంది, దానికి ఒక 5 feet పెద్ద మిర్రర్ ఉంటుంది. జనరల్గా వాళ్ళు బీరువా నైరుతిలో పెట్టాక నైరుతిలో పెట్టేస్తారు. నైరుతి దోషం కింద ఏర్పడుతుంది కాబట్టి అటువంటి అద్దాన్ని ఏదైనా పోస్టర్తో కవర్ చేయడం ద్వారా దానికి పెద్దగా వరి కావాల్సిన పని దాన్ని క్లోజ్ చేసుకోవచ్చు. బట్ బీరువా పెట్టే ప్లేస్ మాత్రం నైరుతిలో ఉత్తరాభిముఖంగా, అంటే మనం డోర్ తీసేటప్పుడు మనం దక్షిణ వైపు చూస్తాము, బీరువా ఉత్తరంగా చూస్తూ ఉంటుంది. మరి కుబేర స్థానాన్ని ఎలా ఉపయోగించుకోవాలి కదా, అది కదా చాలా ఇంపార్టెంట్. ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు చాలామంది బీరువా కుబేర స్థానంలో పెట్టుకోవాలి కదా, డబ్బులు అక్కడే కదా పెట్టాల్సింది. బీరువా డబ్బులు అక్కడ పెట్టాలి, కరెక్టే, కుబేర స్థానంలో పెట్టాలి. బట్ బీరువాని తీసుకెళ్ళి పెడితే అక్కడ మళ్ళీ అక్కడ దోషం ఏర్పడుతుంది కాబట్టి ప్రాబ్లం. మరి ఇప్పుడు ఏం చేయాలి? శాస్త్రం ఏం చెప్పబడింది అంటే ఉత్తర మధ్య భాగంలో, అంటే కుబేర స్థానం కదా, మన ఫ్లోర్ లెవెల్ కన్నా కింద అంటే ఇదివరకు గల్లా పెట్లు ఉంటాయి కదా ఇట్లా ఓపెన్ చేసేవి, ఓకే, షాపుల్లో కానీ మీరు ఎక్కడ చాలా చోట్ల చూస్తుంటారు ఈ ఓల్డ్ టైప్ గల్లా పెట్లు, అటువంటివి మనం భూమిలో కిందకి మనం ఫిక్స్ చేయించుకోవాలి. అంటే ఎగ్జాక్ట్లీ నేల మట్టానికన్నా కిందగా దాన్ని ఫిక్స్ చేయించుకోవాలి. అలా చేసుకొని అక్కడ ధనాన్ని నిల్వ ఉంచడం ద్వారా సూపర్ అద్భుతమైన ఫలితాలు మనకి చేకూరుతాయి. గురుగారు, ఇప్పుడు హుండీలు అలా ఉంటున్నాయి కదా, మామూలు డబ్బులు వేసేవి, కుబేర స్థానంలో మనం భూమిలో కాకుండా పైన అంటే ఏదైనా ఒకటి పెట్టుకొని టేబుల్ లాంటి దాని మీద ఉంచకూడదా? శాస్త్రంలో అయితే నేలమాళిలు అంటే కింద మాత్రమే పెట్టమని చెప్పబడింది. బట్ గోడకి హ్యాంగ్ చేసి కూడా పెట్టుకోవచ్చు. బట్ నేల నుంచి పైదాకా అల్మిరలాగా పెట్టుకోవద్దు అక్కడ. ఓకే,
రెండవది ఒక అద్భుతమైన పరిహారం కూడా నేను చెప్తా. కుబేర స్థానాన్ని మనం కుబేర యంత్రంతో యాక్టివేట్ చేయడం ద్వారా, కుబేర యంత్రం అంటే అమ్మో ఏందో ఏదో పెద్ద ఇదేమనుకుంటారు. ఓకే, న్యూమరాలజీలో ఒక అద్భుతమైన యంత్రం. న్యూమరాలజీలో అంటే కుబేరుని యంత్రమే ఆ విధంగా ఉంటుంది. న్యూమరాలజీ అని కాదు, కుబేరుని యంత్రమే నెంబర్స్తో ఉంటుంది. చాలా అద్భుతమైన యంత్రం. దీన్ని మీకు పూజా స్టోర్లో ఎక్కడైనా కుబేర యంత్రం నెంబర్స్ మీద రాసి రాగిరేఖ మీద ఉంటే పెట్టుకోండి, నో ప్రాబ్లం. లేదా పేపర్ మీద మీరు చక్కగా మీరు రాసి కూడా పెట్టుకోవచ్చు. కుబేర యంత్రం ఇది 3 rows అండ్ 3 columns ఉంటుంది. పై రోలో మనకి 27, 20, 25, మధ్య లైన్లో 22, 24, 26, లాస్ట్ లైన్లో 23, 28, 21. మనకి ఏ విధంగా కూడినా కూడా 72 అనే 9 నెంబర్ పూర్ణాంకం 9 నెంబర్ వస్తుంది. అంటే ఒక కుబేరుని యంత్రానికి ఉన్న పవర్ ఏదనమాట. 72 అనే అద్భుతమైన నెంబరు ఎటు కూడినా కానీ ఆ 72 మళ్ళీ 9 రావడం అనేది ఒక అద్భుతమైన నెంబర్ అనమాట. ఈ యంత్రాన్ని మీరు చక్కగా పేపర్ మీద మీరు బ్లూ కలర్, ఎందుకంటే ఇక్కడ మనకి ఉత్తరంలో అది వాటర్ ఎలిమెంట్ అంటాం దాంట్లో, అక్కడ మనం బ్లూ కలర్ ద్వారా యాక్టివేట్ చేయడం. ఆ యంత్రాన్ని ఆ బ్లూ కలర్లో రాసుకొని మనం పెట్టుకోవడం అనేది మన డబ్బు నిలబడటానికి కానీ డబ్బు సమృద్ధిగా పెరగడానికి కానీ ఒక అద్భుతమైన పరిహారంగా చెప్పుకోవచ్చు. ధన్యవాదాలు గురువుగారు. నమస్తే. హరి ఓం శివ. For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే. హరి ఓం శివ. గురుగారు, ఇంట్లో డబ్బు నిలవాలంటే అసలు న్యూమరాలజీ ప్రకారంగా ఏ నెంబర్స్ వాడాలి మనం? ఎందుకంటే ప్రతి మనిషికి ఆర్థికపరమైన ఇబ్బందులు. ఇప్పుడు అంటే అసలు ప్రపంచమే మనీ 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 చుట్టూ తిరుగుతుంది. మనకి హస్త సాముద్రికం ప్రకారం బొటన వేలి కింద ఉండే స్థానాన్ని శుక్రస్థానం అంటాం. ఇక్కడ ఈ శుక్రస్థానంలో 15 అనే నెంబర్ని గ్రీన్ కలర్ పెన్తో 1, 5, 15 అనే నెంబర్ రాసుకోవడం ద్వారా, అంటే 1 అంటే సూర్యుడు, 5 అంటే బుధుడు, బుధ ఆదిత్య యోగము, 5 + 1 6, 6 అంటే వీనస్ యొక్క నెంబర్, అంటే శుక్రుడి యొక్క నెంబర్. అంటే శుక్రస్థానాన్ని శుక్రుని యొక్క నెంబర్తో మనం యాక్టివేట్ చేస్తున్నాము. ఇక్కడ రాసుకోవడం వల్లే డబ్బులు కలిసి వస్తాయి అంటారా? ఎగ్జాక్ట్లీ, చాలా అద్భుతమైన క్వశ్చన్. ఎందుకంటే దీని మీద ఎన్నో వీడియోలు చేశాము. నా అదృష్టం నేను చేసిన వీడియోనేమో బాగా వైరల్ అయింది, కొంతమంది చేసిన వీడియోలు బాగా ట్రోల్ అయినాయి. ఇక్కడ సబ్జెక్ట్ని సబ్జెక్ట్ లాగా చెప్పాలి. ఈ చేతి అంటే ఈ శుక్రస్థానంలో 15 నెంబర్ రాస్తేనే డబ్బులు కలిసి వస్తాయా అనే అనుమానం పెట్టుకోవద్దు. లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్లో, ఒక అద్భుతమైన సబ్జెక్ట్లో, అంటే మనిషి ఆలోచన విధానం, మనిషి యొక్క మైండ్ పవర్ ఎంత గొప్పది అనే ఒక సబ్జెక్ట్ ప్రకారం మనం మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా, ఇప్పుడు లా ఆఫ్ అట్రాక్షన్లో నేను మెడిటేషన్ చెప్తానమ్మా, విజువలైజేషన్ చెప్తా, బ్రెయిన్లో వేవ్స్ ఏ వేవ్స్లో ఉంటే మీ యొక్క సంకల్పం నెరవేరుద్ది చెప్తా. ఇవన్నీ క్లాసులో చెప్పినప్పుడు మీ అందరికీ ఏమనిపిస్తుంది, చదువుకున్నారు కాబట్టి మీకు అర్థమవుద్ది. కానీ రిక్షాలో అయ్యేవాడు ఉంటాడు, కూలి పని చేసుకుని ఉంటాడు, వాడికి అర్థం కావు కదా అవన్నీ. వాళ్ళకి కూడా ఒక అద్భుతమైన సబ్జెక్ట్ అందాలి కాబట్టి దాన్ని శుక్రస్థానంలో ఈ శుక్రుని యొక్క నెంబర్ రాసుకోవడం ద్వారా, యాక్టివేట్ చేయడం ద్వారా మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అని మనం ఎప్పుడైతే చెప్తామో, ఎవరైతే నమ్మకంతో చేస్తారో వాళ్ళకి అద్భుతాలు దొరుకుతాయి. ఇక్కడ పనిచేసేది ఈ సబ్జెక్ట్లో మెయిన్గా నమ్మకం. ఎందుకంటే మీ మైండ్ పవర్ని బట్టే మీరు ఎంత, మీ మైండ్ పవర్ ఎంత అద్భుతంగా యాక్టివేట్ అయితే ఈ విశ్వం నుంచి అంత అద్భుతంగా మీరు మనీ మ్యాగ్నెట్గా మీరు విశ్వం నుంచి డబ్బులు లాక్కోవచ్చు. అంటే మన ఆలోచన విధానం ఎప్పుడు పాజిటివ్ వేలో ఉండాలి, మన ఆలోచన విధానం ఎప్పుడు రిచ్గా ఉండాలి, మన ఆలోచన విధానం ఎప్పుడు కూడా
డబ్బు మీదే ఉండాలి. డబ్బు సంపాదన కావాలి, డబ్బు మీద ఉండాలి. కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఎప్పుడైతే 15 నెంబర్ రాసుకున్నామో ఈ నెంబర్ చూసినప్పుడల్లా మన మైండ్లో మన అఫర్మేషన్ రావాలి. చేత్తో నెంబర్ రాస్తే ఏమి కాదు. ఈ నెంబర్ చూసినప్పుడల్లా మన మైండ్లో మన యొక్క అఫర్మేషన్, ఓకే, మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో అఫర్మేషన్ అంటే ఏంటి, దాన్ని ఎలా రాసుకోవాలి, దాన్ని ఎలా మననం చేసుకోవాలని క్లియర్గా మాట్లాడుకుందాం. ఇంత కూడా సైంటిఫిక్ వేలో మనం అనాలిసిస్ చేద్దాం. ఓకే, ఇలా 15 నెంబర్ ఇక్కడ శుక్రస్థానంలో రాసుకోవడం ద్వారా ఒక అద్భుతం. అంటే ఇది చెరిగిపోయినప్పుడల్లా మళ్ళీ రాసుకోవాలి. రాసుకున్నప్పుడల్లా మళ్ళీ మన మైండ్లో అఫర్మేషన్. అంటే ఎగ్జాంపుల్, ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నారు. నేను ఆర్థికంగా నాకు సరిపడా డబ్బు, అంటే సరిపడా డబ్బు అంటే 10,000 అనుకుందాం. నాకు ఆర్థికంగా నాకు 10,000 సమకూరి నేను ఆనందంగా ఉన్నాను అని అఫర్మేషన్. అంటే ఎప్పుడు కూడా అఫర్మేషన్ ప్రజెంట్ టెన్స్లో ఉండాలి. ఓకే, అట్లాగే ఈ 15 నెంబర్ అనే ఇట్లాంటి స్టిక్కర్స్. ఓకే, ఇటువంటి స్టిక్కర్ ఉంది కదా, ఎల్లో కలర్ బ్యాక్గ్రౌండ్, గ్రీన్ కలర్ లెటర్స్తో 15 నెంబర్ అనేది మన ఇంట్లో బీరువా, అంటే మనం ధనం ఎక్కడ పెడతామో అది బీరువా అవనివ్వండి, ఒక బాక్స్ అవనివ్వండి, లేదా పోపుల డబ్బా అవనివ్వండి, దాని మీద ఈ నెంబర్ అంటించుకోవడం ద్వారా నెంబర్ స్టిక్కర్ అంటించడమే కాదు, మరీ చెప్తున్నా, లా ఆఫ్ అట్రాక్షన్లో అఫర్మేషన్ అంటే మైండ్ పవర్కు ఉన్నంత శక్తి దేనికి లేదు. ఓకే, ఇక్కడ మనం న్యూమరాలజీలో ఉన్న ఒక అద్భుతమైన నెంబర్స్ని మనం లా ఆఫ్ అట్రాక్షన్ అనే సబ్జెక్ట్తో ఇంటర్లింక్ చేసి వాడుతున్నాం. ఓకే, అర్థం చేసుకోండి. ఈ స్టిక్కర్ని చూసినప్పుడల్లా, అంటే ఆ బీరువాని మనం చూసినప్పుడల్లా మనకి సమృద్ధిగా ధనం ఉంది అని మనం అఫర్మేషన్ అనుకోవాలి. ఓకే, అదేవిధంగా మనం మొబైల్ వెనకాలంటే ఇప్పుడు న్యూమరాలజీ ప్రకారం మనకి మొబైల్ నెంబర్ మనకి సూటబుల్లా కాదా. ఓకే, మొబైల్ నెంబర్లో 8 వచ్చిందా మీకు ప్రాబ్లం, 4 వచ్చిందా మీకు ప్రాబ్లం. మీరు చాలా వీడియోలు చూస్తుంటారు. మీ మొబైల్ నెంబర్లో 5 ఉందా, 6 ఉందా, 1 ఉందా, ఉప్పు ఉందా, కారం ఉందా అని అడుగుతున్నారు కదా. ఓకే, సరే, ఏదైనా ఉండని, మీ మొబైల్ నెంబర్ న్యూమరాలజీ ప్రకారం మీకు సూటబుల్గా ఉందా లేదా అని చూసుకోవడంలో తప్పేం లేదు. బట్ అది పైత్యం విపరీతం అయిపోయి మొబైల్ నెంబర్లో 4 వద్దంట, 8 వద్దంట. ఇప్పుడు అన్ని సంఖ్యల యొక్క బలం కావాల్సిందే. న్యూమరాలజీ అంటే ఏ నెంబరు మంచిది కాదు, ఏ నెంబరు పూర్తిగా చెడ్డది కాదు. ఓకే, అన్ని నెంబర్లకి కూడా పాజిటివ్ ఉంటుంది, నెగిటివ్ ఉంటుంది. అట్లాగే మన మొబైల్ నెంబర్లో కూడా ఏ నెంబర్ ఉన్నా మీరు భయపడదు ఫస్ట్. అది కనుక మీ యొక్క లక్కీ నెంబర్గా ఉంటే మంచిది. లేదనుకోండి, ఇమీడియట్గా ఈ స్టిక్కర్ వేసుకొని మీరు ఈ స్టిక్కర్ తయారు చేసుకొని మీ యొక్క మొబైల్ వెనకాల అంటించుకోండి. ఓకే, నా మొబైల్కి నేను ఎలా అంటించానో, నా బీరువాకి నేను ఎలా స్టిక్కర్ పెట్టానో మీకు పక్కన డిస్ప్లే చేపిస్తాను. ఓకే, క్లియర్గా నేను చేసే మీకు ఎప్పుడు చెప్తా. ఓకే, నేను ఈ ఒక్క విషయమే కాదు, ప్రతిదీ కూడా నేను పాటిస్తేనే చెప్తా. నా సేయింగ్ కూడా ఉంది, యూ హ్యావ్ నో రైట్ టు ప్రీచ్ అన్లెస్ అంటిల్ యూ అడాప్ట్ ద ప్రిన్సిపల్ ఇన్ యువర్ లైఫ్. ఫస్ట్ నువ్వు పాటించు, తర్వాత ఎదుటోడికి చెప్పు. కాబట్టి ఇది నేను నా మొబైల్కి ఎలా ఉందో, ఓకే, నా మొబైల్కి ఎలా స్టిక్కర్ అంటించాను, మా ఇంట్లో బీరువాకి ఎలా ఉందో అన్ని మీకు ఇక్కడ డిస్ప్లే అయితే ఇది అన్ని నక్షత్రాల వారికి అందరికి ఇది వర్తిస్తుందండి. ఎగ్జాక్ట్లీ, అటువంటిది ఏం లేదు. ఇక్కడ మనకి న్యూమరాలజీ ప్రకారం మన మొబైల్ నెంబర్ మనకి లక్కీ అయితే ఓకే, దాని గురించి అసలు చింతించాల్సిన అవసరమే లేదు. మనం నెక్స్ట్ ఎపిసోడ్స్లో ఏ నెంబర్లకి నెంబర్ లక్కీ నెంబర్స్, ఓకే, మన మొబైల్ నెంబర్లో ఏ విధంగా లక్కీనా కాదని చూసుకోవాలి అని కూడా మనం డిస్కస్ చేసుకుందాం. అయితే 15వ నెంబర్ అనేది మనకి అదృష్టాన్ని తీసుకొచ్చి, అంటే అరిచేతిలో శుక్రస్థానంలో 15 నెంబర్ రాసుకోవడం, రెండోది బీరువాకి 15 నెంబర్ స్టిక్కర్ అంటించుకోవాలి, మన మొబైల్ వెనకాల 15 నెంబర్ స్టిక్కర్ అంటించుకోవాలి. ఈ 3 ఎప్పుడు చూసినా కూడా మన యొక్క లైఫ్లో, అంటే మనం మొబైల్లో మాట్లాడేటప్పుడు, అంటే ఈ నెంబర్ మనం చూసినప్పుడల్లా మనం ఏ ట్రాన్సాక్షన్స్ చేస్తున్నా మనకి లాభకారకంగా జరుగుతుందని మనం అఫర్మేషన్ అనుకోవాలి. మనం బీరువాని చూసినప్పుడు, మనం డబ్బు పెట్టింది చూసినప్పుడు మనకి సమృద్ధిగా డబ్బు ఉందని అనుకోవాలి. చేతి మీద ఇది చూసినప్పుడు కూడా మనకి సమృద్ధిగా డబ్బు ఉంది అనే అఫర్మేషన్ చేసుకోవాలి. ఎప్పుడైతే మన మైండ్ పవర్ పర్ఫెక్ట్గా యాక్టివేట్ అవుద్దో, ఈ సబ్జెక్ట్లో మనం విశ్వానికి ఏమిస్తే అదే తిరిగి వస్తుంది. మన విశ్వానికి ఎటువంటి సంకేతాలు ఇస్తున్నాం, నేను ధనవంతుడిని, నేను సమృద్ధిగా నాకు డబ్బు ఉందని చెప్తున్నాం, నీకు అదే చేస్తుంది. అది విశ్వం యొక్క రూల్. అది. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం.
For advertisements, please contact 8125893028. మా మెయిల్ ఐడి maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. ఈ రోజు మనతో పాటు ఉన్నారు వాస్తు జ్యోతిష్య పండితులు, మహాగౌరి ఉపాసకులు దింటగుత్తి మురళీకృష్ణ గారు. నమస్కారం గురుగారు. నమస్తే అమ్మ. హరి ఓం శివం. గురుగారు, ఒక మనిషి ఈ కలికాలంలో ఎలాంటి కష్టాలైనా ఎలాంటి ఇబ్బందుల నుంచి అయినా తట్టుకోవాలంటే ఏం చేయాలి అసలు? మనకి యుగ ధర్మానికి అంటే ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం చెప్పారు. కృతయుగంలో భగవంతుణ్ణి కనుక్కోవాలన్నా, భగవంతుని ప్రసన్నం చేసుకోవాలన్నా కొన్ని వందల వేల సంవత్సరాలు తపస్సు చేయాలి. ఓకే, తపస్సు చేస్తే మాత్రమే భగవంతుడి ప్రత్యక్ష సాక్షాత్కారం జరిగేది కాదు. అది కూడా తపస్సు భంగం జరిగితే గ్యారంటీ ఏం లేదు మళ్ళీ. ఓకే, కాబట్టి ప్రకృతి సహకరించకపోయినా లేదా ప్రకృతి సహకరించకపోవడం అంటే అది మధ్యలో ఏదైనా ప్రాబ్లం వచ్చి ఆయన లేచిపోతే అది తపస్సు భంగం అలా కాదు కదా. మరి విశ్వామిత్ర మహర్షికి మేనకొచ్చి తపోభంగం చేసింది కదా. అట్లా ఆ తపోభంగాలు చేసినా కూడా అది ప్రాబ్లమే. మరి తర్వాత త్రేతాయుగం. త్రేతాయుగంలో యువధర్మం ఏం చెప్పిందంటే భగవంతుని ప్రసన్నం చేసుకోవాలంటే యజ్ఞాలు యాగాలు చేయాలని చెప్పింది. కాబట్టి స్వామి దశరథ మహారాజు పుత్రకామేష్టి, ఓకే, మరి రాముల వారు అశ్వమేధం, ఇట్లా రకరకాల, అదొకటే కాదు చాలా యాగాలు చేశాడు ఆయన. ఓకే, మనకు తెలిసిందే అశ్వమేధ యాగం కాబట్టి మనం అశ్వమేధ యాగం చెప్పుకుంటున్నాం. ఆయన చాలా యాగాలు చేశారు, చాలా యజ్ఞాలు చేశారు. మరి ద్వాపర యుగంలోకి వచ్చేటప్పటికి పూజలు వ్రతాలు మీకు ప్రతి పురాణంలో మీరు ఎక్కడ చూసినా కూడా ఈ యుగ ధర్మం ప్రకారమే ఉంటుంది. మీరు చెక్ చేసుకుని కావాలంటే మనకి ద్వాపర యుగంలోకి వచ్చేప్పటికి కృష్ణుడి తరం వచ్చేప్పటికి అన్ని పూజలు వ్రతాలు. మరి కలియుగంలోకి వచ్చేప్పటికి ఏం చేయాలి? కలౌ స్మరణాన్ ముక్తి అంటే కలియుగంలో స్మరిస్తేనే ముక్తిని ఇచ్చేస్తారన్నాడు భగవంతుడు. అక్కడ ఏం చెప్పాడు? 1000 సంవత్సరాలు నువ్వు తపస్సు చేయన్నాడు, అయినా గ్యారంటీ లేదు. తర్వాత యజ్ఞయాగాదులు అన్నాడు, నో గ్యారంటీ. పూజలు వ్రతాలు నో గ్యారంటీ. పాపం కలౌ స్మరణాన్ ముక్తి ఎంత సింప్లిఫై చేశాడు భగవంతుడు. నువ్వు స్మరిస్తేనే ముక్తి ఇచ్చేస్తాడంట. మరి ముక్తి ఇచ్చేస్తాడు అంటే భగవంతుడిని స్మరించేస్తానే ముక్తి వచ్చేస్తుందా? 100%. కలియుగంలో కలవు స్మరణాన్ముక్తి అన్నది 100% పర్ఫెక్ట్. ఓకే, అంటే ఏ యొక్క మంత్రమైనా సరే, మీరు బీజాక్షర మంత్రమైనా సరే లేదా పురాణ మంత్రమైనా సరే, అంటే పురాణ మంత్రాలు అయితే కనుక గురువు యొక్క ప్రాముఖ్యత అవసరమే లేదు. శ్రీరామ అని చెప్పుకోవడం కానీ, ఓకే, దాన్ని మననం చేసుకోవడం, ఓం నమ శివాయ అనే మంత్రం చెప్పుకోవడం, ఓం నమో నారాయణాయ అనే మంత్రం, ఇక్కడెక్కడ కూడా బీజాక్షర మంత్రాలు కావు కాబట్టి వీటిని ఎవరైనా ఎప్పుడైనా మననం చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు మనకి జనరల్గా ఏంటంటే మనకి దూరపు కొండలు నునుపన్నట్టుగా మనకి ఏంటంటే చెప్పారు అన్ని పురాణాల్లో అన్నింటిలో నువ్వు ఏ మంత్రమైనా చేయి, తారక మంత్రం రామ అంటే చాలన్నాం కాదు కదా. మనకి ఇది చేసేటప్పటికి మళ్ళీ దూరపు కొండలు నునుపన్నట్టు బీజాక్షర మంత్రాలు అయితే పవర్ ఎక్కువ ఉంటుంది అంటాం. ఓకే, అట్లాగే బీజాక్షర మంత్రాలు కూడా చేసినా కూడా అద్భుతమైన ఫలితం. మరి ఈ బీజాక్షర మంత్రాలని ఏ విధంగా సిద్ధించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఏ బీజాక్షర మంత్రమైనా సరే అక్షర లక్ష అంటే ఆ మంత్రంలో ఎన్ని అక్షరాలు ఉన్నాయో అన్ని లక్షల సార్లు కనుక మనం ఆ మంత్రాన్ని జపిస్తే ఆ మంత్రం మనకి సిద్ధిస్తుంది అంటారు. అంటే కానీ కలియుగంలో ఏం చేశారంటే ఇంకా సింప్లిఫై చేశారు. ఓకే, ఎందుకంటే ఈ బీజాక్షర మంత్రాల్లో చాలా పెద్ద మంత్రాలు కూడా ఉంటాయి. ఓకే, ఆ మంత్రాలకి 15 లక్షలు 20 లక్షలు 30 లక్షలు చేయాలంటే పాపం కష్టం కదా మనకి మానవుడికి. అందుకని ఏం చేశారంటే చాలా సింప్లిఫై చేశారు. నువ్వు బీజాక్షర మంత్రం ఎంత పెద్దదైనా అవని, మాలా మంత్రం అయినా అవని, ఓకే, 5 లక్షలు మ్యాక్సిమం నువ్వు చేస్తే నీకు మంత్రం సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. అంటే గురుగారు అసలు నిజమేనా అనే డౌట్ రావచ్చు కదా. 100% కరెక్ట్. ఓకే, ఎందుకు చెప్తున్నానంటే నేను ఎన్నో ప్రసార మాధ్యమాల్లో నేను కొన్ని గత 10-15 సంవత్సరాల నుంచి లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను జపిస్తున్నానని, ఓకే, ఆ మంత్రం నాకు సిద్ధించిందని, కాబట్టి నేను మీకు ఉపదేశం చేసే నాకు ఆ యొక్క అర్హత ఉందని నేను కొన్ని వేల మందికి ఆ మంత్రాన్ని దానం చేశాను. ఆ తర్వాత నేను మహాగౌరి మంత్రాన్ని
మహాగౌరి ఉపాసన చేస్తున్నానని, మహాగౌరి మంత్రం కూడా నాకు సిద్ధించిందని ఓకే నేను చెప్పా ఎన్నో వాటిల్లో. కానీ ఎప్పుడు కూడా మీడియాలో డైరెక్ట్గా మహాగౌరి మంత్రాన్ని ఎప్పుడు కూడా నేను డైరెక్ట్గా ఎవరికి ఉపదేశం చేయాల. కానీ లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఓకే మీడియా ముఖంగా చాలాసార్లు చాలా ఛానల్స్లో నేను ఉపదేశం చేయడం జరిగింది. అంటే ఇప్పుడు కాలం అంతా కూడా మారిపోతుంది. గురువు దగ్గరికి వచ్చి గురువుతో ఆశీర్వచనం తీసుకొని ఏదన్నా ఒక సూర్యగ్రహణం రోజో ఏదైనా చంద్రగ్రహణం రోజో ఈ మంత్రాన్ని ఉపదేశంగా తీసుకున్నట్లయితే చాలా మంచి ఫలితం వస్తుందని మన శాస్త్రంలో చెప్పబడింది. మరి ఇప్పుడు ఏమైంది, మనకి కన్వీనియంట్ కావాలి ప్రతి మనిషికి ఇంట్లో ఉన్న చోట అన్నీ అయిపోవాలి. కాబట్టి ఏంటంటే తప్పేం లేదు, ఎవరి ఆలోచన విధానం వాళ్ళకి అలా ఉంటుంది. కానీ వచ్చి జప మంత్రం తీసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు ఓకే. కానీ ఎంతో కొంత గుడ్లో మెల్లన్నట్టు ఎంతో కొంత ఫలితం రావాలి కదా. ఫస్ట్ మనిషి అనేవాడు భక్తి మార్గంలో ప్రయాణం చేస్తేనే కదా, ఆ మంత్రం యొక్క రుచి తెలిస్తేనే కదా, ఆ తీపిదనం తెలిస్తేనే కదా దాని యొక్క వ్యామోహం పెరిగేది. కాబట్టి మనం మీడియా ద్వారా అయినా సరే లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను ఉపదేశం చేయడం జరుగుతుంది ఓకే. మహాగౌరి మంత్రం మాత్రం ఎవరైతే నా శిష్యులు నా దగ్గర విద్యలు నేర్చుకుంటారో, బ్రహ్మ విద్యలు అంటే ఆస్ట్రాలజీ, న్యూమరాలజీ, వాస్తు ఇటువంటి సబ్జెక్ట్స్ నా దగ్గర హస్త సాముద్రిక ఇటువంటి నేర్చుకుంటారో వాళ్ళకి మాత్రం నేను డైరెక్ట్గా మహాగౌరి మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. అయితే గురుగారు ఆ మంత్రం సిద్ధించిందని ఎలా తెలుస్తుంది గురుగారు? ఇప్పుడు నేను మీకు చెప్పింది ఏ మంత్రమైనా సరే అక్షర లక్ష చేస్తే సిద్ధిస్తుంది, లేదా కలియుగ ధర్మం ప్రకారం 5 లక్షలు ఏ మంత్రమైనా సరే 5 లక్షలు మినిమంగా చేస్తే సిద్ధిస్తుంది అని చెప్పే కదా. లక్ష్మీ గణపతి మంత్రం నాకు సిద్ధించింది ఓకే. అలాగే మహాగౌరి మంత్రం నాకు సిద్ధించింది. ఇది ఎలా చెప్తారు క్వశ్చన్ ఎవరికైనా అదే కదా. ఇప్పుడు ఎప్పుడైతే మంత్రం సిద్ధిస్తుందో మన యొక్క వాక్ శుద్ధి జరుగుతుంది. వాక్ శుద్ధి జరిగితే మనం ఎక్కడన్నా ఇప్పుడు ఒక జాతకం చూస్తున్నాం, లేదా ఒక వాస్తు పరిశీలనకు ఒక ఇంటికి వెళ్ళి ఒక ప్రాబ్లం చూసినప్పుడు నా యొక్క మైండ్ సెట్ ఎట్లా ఉంటుందంటే, నేను వాస్తు చూస్తే ఎప్పుడైనా సరే అక్కడ ఉన్నట్టుగా కుండ బద్దలు కూడా చెప్తా ఓకే. ఎప్పుడైతే నేను కొన్ని కుండ బద్దలు కూడా చెప్పి ఫైర్ యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి వచ్చేసిన వారం రోజులు అక్కడ ఫైర్ యాక్సిడెంట్ అవటం, యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పడం కానీ వచ్చేసి మళ్ళీ వారం రోజుల్లో అక్కడ యాక్సిడెంట్ అవ్వడం, వాళ్ళు ఫోన్ చేసి జరిగింది గురుగారు మీరు చెప్పిందని, వాళ్ళు అంటే ఆ రియాక్షన్ కూడా అంటే మీరు చెప్పింది జరిగిందని ఆనందంగా చెప్పారు వాళ్ళు. యాక్సిడెంట్ జరిగింది బాధ తర్వాత సంగతి. అంటే నా శిష్యురాలు వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో జరిగింది, వాళ్ళ మేనమామ జరిగిందని అమ్మ బాధ పక్క పెట్టేసేసింది ఆవిడ. మీరు చెప్పింది జరిగింది జరిగింది మీరు చెప్పి వారం రోజులు అయింది జరిగింది అని ఫోన్ చేశారు. అప్పటి నుంచి అంటే ఎప్పుడైతే వాక్శుద్ధి జరుగుద్దో, వాక్శుద్ధి ఉంటే చెప్పింది జరుగుద్ది అని మనకి శాస్త్రం చెప్పబడింది ఓకే. అప్పటి నుంచి నేను నా నోటిని కొంచెం కంట్రోల్లో పెట్టుకోవడం జరిగింది ఓకే. అప్పటి నుంచి నేను మాట్లాడే విధానం కానీ అంటే వాళ్ళకి జ్యోతిష్యపరంగా కానీ లేదా వాస్తుపరంగా కానీ ఏమైనా ప్రమాదాలు ఉన్నప్పుడు చెప్పే ఒక తీవ్రతని వేరే విధంగా ఓకే వాళ్ళకి అర్థమయ్యే రీతిలో వేరే విధంగా చెప్పడం అనేది జరుగుతుంది. అంటే దీన్ని బట్టే నాకు నేను ఏ క్షణానైనా సరే నేను కళ్ళు మూసుకుంటే ఓకే నా తల్లి నా మహాగౌరి నాకు వెనకాలే ఉందని ఓకే, ఈ పక్కన ఆంజనేయ స్వామి ఎంత పెద్ద విగ్రహం ఉందని, ఈ పక్కన వినాయకుడు లక్ష్మీ గణపతి కనిపిస్తాడు అనమాట. అంటే వాళ్ళు ముగ్గురు కూడా ఎప్పుడు నా దగ్గరే ఉన్నట్టు నాకు ఆ అనుభూతి ఉంటుంది కదా. ఆ అనుభూతి కాదమ్మా, ఒక్కటి మా ఇంట్లో కంచి కామాక్షి యొక్క ఫోటో ఉంటుంది మెట్ల అంటే మా డూప్లెక్స్ హౌస్ మెట్లు దిగేటప్పుడు ప్రతిరోజు కూడా నేను అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకొని వస్తా. అమ్మవారి యొక్క ఆశీర్వాదం అందరూ తీసుకుంటారు కదా, ఇది కొత్త ఉంది, కొత్త ఇక్కడే ఉంది. నేను అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకున్నప్పుడు అమ్మ నా పైన స్పర్శ చేస్తేనే నేను బయటకు వస్తా, స్పర్శ చేయకపోతే నేను రాను. ఆ రోజు నాకు ఎటువంటి అనుభూతి కలిగితేనే వస్తా ఓకే, లేదంటే ఆ రోజు ఎటువంటి ప్రోగ్రామ్ ఉన్నా కూడా క్యాన్సిల్ చేసుకుంటా. ప్రతిరోజు ఇప్పుడు ఎన్నిసార్లు బయటకు అన్నిసార్లు అమ్మ పర్మిషన్ తీసుకోవాల్సిందే, అమ్మ స్పర్శ చేయాల్సిందే. ఆ స్పర్శ అనుభూతి కలిగితేనే ఓకే, అది మీ అనుభూతి అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు మీరు, కానీ ఆ స్పర్శ అనుభూతి కలిగితే నేను బయటకు వస్తా. అనుభూతి కలగకపోతే ఆ రోజు ప్రోగ్రామ్స్ క్యాన్సిల్. చాలాసార్లు దొరుకుతాయి అట్లా. ఇప్పటి వరకు ఒక 3-4 సార్లు జరిగినాయి అట్లా. అంటే మన కలియుగంలో
నామస్మరణ అనేది ఓకే ఎంత అద్భుతమైన ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పరుస్తుంది. ఓకే మనిషి ఏదైనా అంటే అంటే ఎవరికి నచ్చిన దేవుని వాళ్ళని నామస్మరణ చేసుకోవచ్చా గురుగారు? ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు లేదా మనకి ప్రత్యేకంగా కొన్ని ఈ దేవతనే ఆరాధించాలి లేదా ఇప్పుడు మహాశివుని అలా? ఇష్టదేవత అనేది అందుకే ఇష్టదేవత ఆరాధన అనేది అందుకే ఉమ్, ఇంపార్టెంట్ కదా. ఉమ్, మనకి కృతాళం పీఠాధిపతులు వారు ఉన్నారు కదా, ఉమ్, ఆ స్వామి ఎంతో మందికి ఈ మంత్రదానం ఇస్తారు. ఓకే అట్లా మహానుభావులు ఎంతోమంది ఎవరికి తోచిన గురువుల దగ్గర వాళ్ళు ఉమ్, వాళ్ళ ఇష్టదేవత యొక్క మంత్రాన్ని ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి ఆ మంత్రం సిద్ధించి ఉండాలి. ఉమ్, నేనైతే కనుక మా లక్ష్మీ గణపతి మంత్రాన్ని ఉమ్, ఇప్పుడు మీకు ఇక్కడ మన మీడియా ముఖంగా నేను లక్ష్మీ గణపతి మంత్రాన్ని నేను జపించి చెప్తాను. ఇక్కడ మీకు క్లియర్గా డిస్ప్లే చేపిస్తాను. ఉమ్, దీన్ని మీరు నేను చెప్పింది 3 సార్లు విన్నట్లుగా ఓకే మళ్ళీ దాన్ని మీరు 3 సార్లు రిపీట్ చేసినట్టుగా ఉమ్, ఓకే నన్ను గురువుగా భావించి గురుస్థానంలో భావించి దీన్ని ఒక మండలంలో 1,00,000 ఉమ్. ఆ తరువాత ఓకే ఆ తరువాత అంటే ఒక మండలం మాత్రం ఒక నియమాలతో పెట్టుకోండి. 45 రోజులు. 45 రోజులు 46 రోజులు ఉమ్, ఒక నియమాలతో కూడిన విధంగా అంటే 46 కానీ కొంతమంది 41 అంటారు మండలం. ఎవరి సౌలభ్యం ప్రకారం వాళ్ళు పెట్టుకోండి. ఉమ్, ఈ 46 డేస్లో ఒక నియమాలతో దీన్ని 1,00,000 అనేది కంప్లీట్ చేసుకోండి. ఉమ్, ఆ తర్వాత రోజుకి అట్లీస్ట్ మినిమం ఒక మాల అంటే 108 సార్లు ఈ మంత్రాన్ని జపించండి. ఈ జపించడం ఆ ద్వారా 40 ఎప్పుడు రోజుల్లో 1,00,000 సార్లు జపించాలి. జపించేయాలి. ఉమ్, తరువాత అట్లీస్ట్ ఎవ్రీడే 108 ఉమ్, ఓకే జపం చేయండి. ఇలా చేయడం వలన ఈ మంత్ర సిద్ధి కలుగుతుంది. మీరు ఈ కలియుగంలో ఏది సాధించాలన్నా ఓకే మనకి చెప్పినట్లు శాస్త్రంలో చెప్పినట్టు కలవస్మరణాన్ని ముక్తి అని చెప్పినట్లుగా ఉమ్, మన భక్తి భావం పెరుగుద్ది. ఉమ్, ఓకే మనకి ఒక ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. మీకు 100% చెప్తున్నా నేను. ఒక్కొక్కసారి మన జాతకంలో యాక్సిడెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఓకే అందరికీ యాక్సిడెంట్లు అవుతాయి, నాకు యాక్సిడెంట్ అవుతుంది కదా. అప్పుడు ఎందుకు ఉంటుంది, పడతా అవును. బైక్ మీద వెళ్ళినప్పుడు ఎవరెప్పుడు పడతా అవును. 100%. ఇప్పుడు కార్లో వెళ్తాం కాబట్టి ఎక్కువ అటువంటిది ఛాన్సెస్ ఉండకపోవచ్చు. ఉమ్, పడినప్పుడు ఒక పరుపు మీద పడిన అనుభూతి కలిగితే ఉమ్, అది ప్రొటెక్టివ్ లేయర్ కాక ఇంకేంటి, ఉమ్, అది ప్రొటెక్టివ్ లేయర్ కాక ఇంకేంటి. అంటే అంత అద్భుతమైన స్థాయికి వెళ్ళే ఛాన్స్ ఈ కలియుగంలో ఓన్లీ మంత్ర బలంతోనే ఉంది. ఉమ్. ఇప్పుడు లక్ష్మీ గణపతి మంత్రాన్ని మీకు నేను చెప్తాను, దాన్ని తప్పకుండా డిస్ప్లే గురుగారు. చేపిస్తాను. ఉమ్, అది ఒక 3 సార్లు మళ్ళీ నేను చెప్పినట్లుగా ఉమ్, దాన్ని మీరు 3 సార్లు మీరు రిపీట్ చేయండి, చేసి ఉమ్. దాన్ని అనుష్ఠానం చేసుకోండి. ఓకే ఉమ్, ఇది గ్రహణ సమయంలో చేస్తే 1కి 1000 రెట్లు ఫలితం అని. ఓకే ఉమ్, గ్రహణ సమయంలో మనం పూజలు ఏం చేయాల్సిన అవసరం లేదు. మంత్ర జపం ఉన్న వాళ్ళకి, మంత్ర అనుష్ఠానం ఉన్న వాళ్ళకి వాళ్ళు దాన్ని రిపీటెడ్గా చాంటింగ్ చేయడం అనేది చాలా అద్భుతమైన ఫలితం ఇస్తుంది. ఉమ్, అలాగే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్లో ఉమ్, గాయత్రి మండపం అంటే అంతరాలయంలో ఉమ్, అంటే లోపల గర్భగుడిలో కాకుండా అంతరాలయంలో 24 కాళ్ళ మండపం ఉమ్. గాయత్రి మండపం అని ఉంటుంది. ఉమ్. అక్కడ చేసినా కూడా ఒక మంత్రం 10,000 సార్లు ఫలితం అంతటి ఇస్తుందని విశిష్టత చెప్పి కూడా ఫలితాన్ని చెప్తారనమాట. కలిగిస్తుంది. ఓకే ఇట్లా ఎవ్వరికి సౌలభ్యం ఉన్నవాళ్ళు వాళ్ళు చేసుకోండి. ఉమ్, ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనమ్మే వశమానయ స్వాహ. ఈ మంత్రాన్ని నన్ను గురుస్థానంలో ఊహించుకొని 3 సార్లు మీరు కూడా చెప్పి దాన్ని ఒక పద్ధతి ప్రకారం ఓకే అద్భుతంగా దీన్ని మీరు అనుష్ఠానం చేసుకోండి. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉమ్. ధన్యవాదాలు గురుగారు. నమస్తే. హరి ఓం శివం.
For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. అయితే ఇప్పుడు కాలంలో అందరికీ డేట్ ఆఫ్ బర్త్లు ఉంటున్నాయి కానీ పాత కాలంలో అయితే పుట్టినరోజు అంటే వాళ్ళ పుట్టినరోజు కూడా డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా ఉండని వాళ్ళు ఉన్నారు కదా. ఎస్ వాళ్ళకి ఇప్పుడు మనం జ్యోతిష్యం చూడాలంటే మొదటి అక్షరంతో అలా రాసులు చూసుకుంటారు. ఎస్ మరి దానికి అంత ఎఫెక్టివ్ ఉంటుందంట? లేదు, రాశి ఫలాలు అనేవి అసలు ఎఫెక్టివ్ కానే కాదు. ఒకటి, జన్మ కుండలి వేసి ఒక మనిషి యొక్క జాతకాన్ని పరిశీలన చేయడం అనేది పర్ఫెక్ట్. ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నప్పుడు పరాశర పద్ధతిలో, ఓకే, కృష్ణమూర్తి పద్ధతిలో, వేదిక ఆస్ట్రాలజీ పద్ధతిలో మనం చూడొచ్చు. డేట్ ఆఫ్ బర్త్ ఉంది, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉంది, కానీ టైం కరెక్ట్గా తెలియదు అన్నప్పుడు నాడి, భృగునంది వీటి యొక్క సహాయం తీసుకోవచ్చు. అసలు డేటే లేదు అన్నప్పుడు ఓకే, ఆస్ట్రాలజీలో మనం ప్రిడిక్ట్ చేయడం 100% ప్రిడిక్ట్ చేయడం అనేది కరెక్ట్గా అంటే దానివల్ల అయ్యే పని కాదు. అంటే అట్లీస్ట్ మనకి డేట్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఉన్నా కూడా మనం 2 పద్ధతుల ద్వారా దాన్ని విశ్లేషణ చేయొచ్చు. అంటే చాలామంది ఆస్ట్రాలజర్స్ పరాశర పద్ధతితో, వేదిక ఒకటే చూస్తారు. ఒకటే చూసినప్పుడు వాళ్ళు డేటు, టైము, ప్లేసు 3 ఉంటేనే చెప్తారు. ఓకే, టైం పర్ఫెక్ట్గా లేకపోయినా చెప్పే ఛాన్స్ ఉండదు. కానీ నాడి, భృగునందిలో ఎప్పుడు కూడా టైం పర్ఫెక్ట్గా లేకపోయినా కూడా ఓకే చెప్పే ఛాన్సెస్ ఆ పద్ధతుల ద్వారా ఉంది. కాబట్టి జ్యోతిష్యంలో మనకి డేటు, టైం అనేది చాలా పద్ధతుల్లో కంపల్సరీ. అట్లీస్ట్ డేట్ ఉన్నా కూడా చెప్పచ్చు. అసలు డేట్ కూడా లేకపోతే మాత్రం జ్యోతిష్యం ప్రకారం మనం కరెక్ట్ ప్రిడిక్షన్ ఇవ్వడం అనేది జరగదు. అసలు అంటే మొదటి అక్షరంతో ఇలాంటివన్నీ అసలు జరగవు అంటారా? అదంటే జనరలైజ్. ఇప్పుడు ఈ అందరికీ నక్షత్రంలో అన్ని ఈ రకాల నక్షత్రంలో పుట్టిన వ్యక్తి ఈ విధమైన లక్షణాలు ఉంటాయి, అది జనరల్ కదా. ఈ రాశిలో పుట్టినవాడు ఇలా జరుగుద్ది, జనరల్. ఒక లాక్స్ ఆఫ్ పీపుల్, క్రోర్స్ ఆఫ్ పీపుల్కి కలిపి ఒకే టైప్, చెప్పడమే ఒకే కానీ టైప్. వారికే అని ఆ ఒక్క పర్సన్ కి అనేది అయితే అది లేదు. ఉండదు. ఎస్. ధన్యవాదాలు గురువు గారు. నమస్తే. హరి ఓం శివం.